నువ్వు చేసిన వైట్ కాలర్ క్రైమ్ కి, నువ్వు చేసిన మర్డర్ అటెంప్ట్ కి అన్నిటికీ కలిపి మినిమం 10 ఏళ్లు జైల్లో పెట్టిస్తా. వింటున్నావా ఆరోహి? మేడం వింటున్నారు, మీరు చెప్పండి. డెడ్ లైన్ గట్రా ఉంటే. ఆరోహి, నీకు 2 రోజులు డెడ్ లైన్ ఇస్తున్నా. ఈ లోపు నీ అంతట నువ్వు నాకు సరెండర్ అయిపో. నా కంపెనీ నాకిచ్చే, లేకపోతే నేనిప్పుడు మాట్లాడే సిచ్యువేషన్లో లేను. ఐఎమ్ బిజీ, తర్వాత మాట్లాడతాను. ఆరోహి గారు చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారు, ఫ్రస్ట్రేటెడ్ గా కూడా ఉన్నారు. ఎందుకు? అదే ఏం తెలియడం లేదు. ఏమైంది ఆరోహి? ఎందుకు ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నావు? నేనేమి ఫ్రస్ట్రేషన్ లో లేను. లేదు, ఇందాకటి నుంచి ఆరోహి మేడం ఫ్రస్ట్రేషన్ లోనే ఉన్నారు. అరే, ఏమైంది ఆరోహికి? అనుకున్న ప్లాన్స్ ఏమైనా ఫెయిల్ అయ్యాయా? నోను, నేనే ప్లాన్ చేయలేదే, నాకేం లేవు. పర్లేదులే చెప్పు. ఇంకేదైనా కంపెనీని లాక్కోవాలని చూసావా? మేడం ఎప్పుడు ఒకటే చేయరు లత గారు, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. అయితే డిఫరెంట్గా ఈసారి నా కంపెనీని లాక్కున్నట్టు ఇంకెవరి లైఫ్నో ఫ్యూచర్నో లాక్కోవాలని ట్రై చేసావా? మేడం షాక్ అవుతున్నారంటే ట్రై చేశారేమో అనిపిస్తుంది. కాలం మారింది ఆరోహి. 3 monthsకి ఒకసారి జనరేషన్ మారిపోతోంది. నాలా ఇన్ని రోజులు ఎవ్వరూ ఉండరు, స్పాట్లో ఇచ్చి పడేస్తారు. ఈసారి ఎవరిదైనా లాక్కునేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోమ్మా. సరే మరి, నాకు క్లారిటీ ఎప్పుడు ఇస్తావు? రేపటికల్లా నీ క్లారిటీ ఇచ్చేస్తారులే. ఏం ఆరోహి, రేపు మనం చెప్పేస్తాం కదా. నాకు తల పగిలిపోతోంది, నేను వెళ్తున్నాను. ఆరోహి, ఆరోహి, ఎందుకు షాకింగ్ గా చూస్తున్నావు? నీదే కదా ఈ గన్ను. ఓ సారీ, నాకు గన్ పట్టుకోవడం రాదు. ఇంకా నయం, ట్రిగ్గర్ నొక్కేసాను కాదు. నీతో మాట్లాడకుండా నేను ఉండలేను స్పైడర్-మ్యాన్. ఆగు స్పైడర్-మ్యాన్. ఇంతకు ముందుల వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను.
ఒకవైపు డిస్టర్బెన్సెస్, మరోవైపు ఈ జ్ఞాపకాలు వెంటాడి మరీ చంపేస్తున్నాయి. అసలు ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. నందు, చెప్పు శివ. నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలు వెలికి తీసిన అమర్ కేసు ఉంది కదా, ఆ రిపోర్టింగ్ ఫైల్ ఒకసారి ఇస్తావా? ఆ కేసు ఫైల్ ఇప్పుడెందుకు? నా కోసం కాదు, తమిళనాడులో ఉన్న ఒక తెలుగు రిపోర్టర్ కోసం. అక్కడ కూడా అమర్ కేసులాగే ఒక క్రైమ్ జరిగిందంట. ఆ క్రైమ్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి నువ్వు రెడీ చేసిన ఫైల్ కేస్ స్టడీ చేయడానికి ఉపయోగపడుతుందని అతను ఫోన్ చేసి అడిగాడు. ఒకసారి ఇస్తావా? అతనికి మెయిల్ చేస్తాను. ఒక్క నిమిషం శివ. నందు, నువ్వు నిజంగా చాలా ఛాలెంజింగ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ చేశావు. ఈ ఫైల్సే వాటికి నిదర్శనం. ఏ రిపోర్టర్ వల్ల కానిదే అందరూ చేతులెత్తేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ని నువ్వు చాలా డైనమిక్గా ఛేదించావు. చాలామంది హంతకులకి శిక్ష పడేలా చేశావు, నిర్దోషుల్ని కాపాడావు. అందుకే నువ్వు డీల్ చేసిన అమర్ స్టోరీ ఎక్కడో తమిళనాడులో ఉన్న రిపోర్టర్కి ఆదర్శంగా నిలిచింది. నువ్వు మళ్ళీ పాత నందులా మారాలి. థ్యాంక్ యూ శివ. దిస్ ద ఫైల్. థ్యాంక్ యూ నందు. నా పర్సనల్ లైఫ్ కోసం అని ప్రొఫెషనల్ లైఫ్ని ఎందుకు కిల్ చేసుకోవాలి? నాకెంతో ఇష్టమైన జర్నలిజం ప్రొఫెషన్కి చేతులారా ఎందుకు అన్యాయం చేసుకోవాలి? ఇన్నేళ్లు ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరుని ఎందుకు చేతులారా పోగొట్టుకోవాలి? ఏదో ఒక రోజు నిజమేంటో తెలుస్తుంది, దోషులెవరో బయటపడుతుంది కదా. అందుకని నువ్వు అప్పటి వరకు ఇలా డిస్టర్బ్ అవ్వకుండా కాస్త ప్రశాంతంగా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఎస్, ఆ రోహిత్ చెప్పిన ప్రకారం నా కెరీర్ని ఇక నుంచి రీబిల్డ్ చేసుకుంటాను. సుభాష్ సూపర్, అది సూపర్ గేసావు. డ్రాయింగ్ వేయాలంటే నీ తర్వాతే ఎవరైనా. సూపర్, అది సూపర్ సూపర్. ఏ సూపర్ సూపర్. అది ఎవరు ఎగ్జామ్ పేపర్ని వాళ్ళే దిద్దుకుని మార్కులు వేసుకున్నట్టు నిన్ను నువ్వే పొగడేసుకుంటున్నావు. మన టాలెంట్ మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓ, నీ వంట మీద నీ కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి నువ్వు ఉండింది నీతో సహా ఎవ్వరు తినరు. అది దీన్నే గుడ్డొచ్చి చికెన్ కర్రీని వెక్కిరించడం అంటారు. అయినా పొద్దున్న నీలో రవివర్మని బయటికి తీసావేంటి బాబు? డ్రాయింగ్ కాంపిటీషన్ కి పంపిస్తున్నా. ఏంటి, డ్రాయింగ్ కాంపిటీషన్ కా? ఎస్, ఈసారి నాకే ఫస్ట్ ప్రైజ్. మనలో అన్నమాట. నువ్వు వేసిన బొమ్మ ఏంటో గుర్తుపట్టడానికి సైంటిస్ట్ని పిలిపించాలి. అలాంటిది నీకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చే ఆ బుర్రలే
ఎవరు నీలాంటోళ్ళు. ఏందలుడు డ్రాయింగ్కే కాదు గురుకు కూడా చుక్కలు చూపిస్తున్నట్టున్నావా? మరి లేకపోతే నా డ్రాయింగ్ ని ఎక్కిరిస్తున్నాడు మామయ్య. ఏమయ్యా గురు, అల్లుడి డ్రాయింగ్ చూస్తే కళ్ళకు కూడా వస్తుంది. రావడమే కాదు భయపెడుతుంది కూడా. మరి తెలిసి కూడా జోకులు వేస్తా ఉండవా? కరెక్టే, కాలుతుందని తెలిసినప్పుడు పట్టుకోకూడదు. అదే. అవును, ఇంతకీ నిత్య అమ్మేడా? లోపలుంది. అమ్మే అమ్మే, ఏదది ఫస్ట్ ప్రైజ్ వస్తుందని చెప్పావు కదా, ఆ డ్రాయింగ్ ఏదో చూపించు. చూడు. ఇదా? దీనికి ఫస్ట్ ప్రైజ్. సూపర్ జోక్ నాన్న, సూపర్ జోక్. నేను నవ్వలేకపోతున్నాను. నవ్వి నవ్వి నా కడుపు నొప్పి వచ్చేస్తుంది. అమ్మే, నిత్య అమ్మే, నిత్య అమ్మే, అమ్మే. ఎవరితో మాట్లాడుతున్నావా? నాన్నతో. ఏందే, మీ నాయనతోనా? అవును, అదిగో నాన్న. అది కాదమ్మే, ఈడ మీ నాయన ఏడుండాడు? ఇక్కడే ఉన్నారు కదా, బోల్డ్ అని జోకులేసి నన్ను నవ్విస్తున్నారు. నవ్వలేక నాకు కడుపు నొప్పి వస్తుంది తెలుసా. లేదమ్మే, మీ నాయన ఈడ లేడు. ఉన్నట్టు నువ్వు భ్రమపడతా ఉండవు. ఏంటి, నాన్న ఇక్కడ లేడా? నాన్న నాతో ఉంటానని చెప్పాడు. నాతో హోంవర్క్ చేస్తానని, నాకు బోల్డ్ అన్ని కథలు జోకులు చెప్తానని ప్రామిస్ చేశాడు. మరి నాన్న ఎందుకు రాలేదు మావయ్య? అమ్మే, మీ నాయన ఏదో పనుండి ఆగిపోయి ఉంటారమ్మే. వస్తారు, ఖచ్చితంగా వస్తారు. నువ్వు బాధపడవాకమ్మే. వాళ్ళ నాయన ఎదురుగా ఉన్నట్టుగా నిత్య భ్రమపడతా ఉండాది. అంటే సైకలాజికల్గా ఒక ట్రాన్స్లో ఉండదని అర్థమవుతూ ఉండాది. ఏదో ఒకటి చేసే నిత్యని ఈ ట్రాన్స్లో నుంచే బయటకు తీసుకురావాలా, లేదంటే చాలా ప్రమాదం. నీకు 2 రోజులు డెడ్ లైన్ ఇస్తున్నా. ఈ లోపు నీ అంతటా నువ్వు నాకు సరెండర్ అయిపో. నా కంపెనీ నాకు ఇచ్చే, లేకపోతే ఏదైనా మాట్లాడాలా? లేదు. మరి ఇంకా ఇక్కడే ఉన్నావు? ఒకవేళ లత మళ్ళీ ఫోన్ చేస్తుందేమో అని. చేస్తే నాకు చేయమని చెప్పు. ఎందుకు ఆరోహి అంత కోపం? నువ్వు చచ్చినట్టు లతకి ఛానల్ తిరిగి చేయడమే తప్ప ఇంకా కోపం తెచ్చుకున్నా ఏమీ చేయలేవు. కాదు కూడదు అని మొండికేసినా మొరాయించినా ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వు డైరెక్ట్గా జైల్లో సెటిల్ అయిపోతావు. ఎప్పటికీ బయటకు వస్తావో, అసలు వస్తావో లేదో కూడా గ్యారంటీ లేదు. సింపుల్గా సంతకంతో పోయేదాన్ని జైలు దాకా తెచ్చుకోకు ఆరోహి. నీ మంచి కోరి ఒక ఫ్రెండ్గా నీకు హెల్ప్ చేయాలని చూస్తుంటే అర్థం చేసుకోకుండా నా మీద కోపడతావేంటి?
నీ హెల్ప్కి చాలా చాలా థ్యాంక్స్ మేఘనా. నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఇక వెళ్ళు. ఇంతకు మించి మరొక దారి కూడా లేదు కదా. ఇప్పుడు వీడెందుకు వచ్చాడు అసలు? ఏంటి నందు? నీతో కాస్త మాట్లాడాలి ఆరోహి. కాస్త బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడుకుందామా? లేదా ఆరోహి, అర్జెంటుగా మాట్లాడాలి. సరే, ఏంటో చెప్పు. నేను ఛానల్లో రిపోర్టర్ని. ప్రొఫెషనల్ విషయాలైతే నా ముందు కూడా మాట్లాడుకోవచ్చు. అయినా ఆరోహితో మాట్లాడడానికి ప్రొఫెషనల్ విషయాలు తప్ప ఇంకేమీ ఉండవు కదా. అదే ఆరోహి, నన్ను మినిస్టర్ గారిని ఇంటర్వ్యూ చేయమని చెప్పావు కదా, అపాయింట్మెంట్ రెడీ అయిందా? లేదు, ఇంకా అడగలేదు. అదేంటి ఆరోహి, అపాయింట్మెంట్ అడుగుతానని నాకు చెప్పి కూడా 2-3 రోజులు అవుతుంది కదా, మరి ఇంకా అడగకపోవడం ఏంటి? కుదరలేదు. ఏంటి కుదరలేదా? అదే కదా చెప్పాను. మరి మళ్ళీ కుదరలేదా అని ప్రశ్నలేంటి? ప్రశ్న కాదు, ఆశ్చర్యం. ఆశ్చర్యం ఏంటి? నా రిపోర్టర్ కెరియర్ని రీబిల్డ్ చేస్తానని చెప్పావు. అందుకు మినిస్టర్ గారి ఇంటర్వ్యూ ఉపయోగపడుతుందని నువ్వే చెప్పావు. ఇంటర్వ్యూ కోసం నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను. కానీ ఇప్పుడేమో కుదరలేదు, ఇంకా అపాయింట్మెంట్ అడగలేదు అని చాలా ఈజీగా సింపుల్గా చెప్తున్నావు. ఇంటర్వ్యూ చెయ్యటం 2-3 రోజులు లేట్ అయితే కొంపలేమైనా మునిగిపోతాయా? లేదంటే నీ కెరియర్ ఏమైనా తలకిందులైపోతుందా? నీ కెరియర్ బిల్డ్ చేయడం కోసం హెల్ప్ చేస్తానని చెప్పాను కదా. మరి కాస్త లేట్ అయితే ఎందుకు ఇలా విసిగించి చంపుతున్నావు? ఆరోహి, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? మినిస్టర్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రిపేర్ అవ్వు అన్నావు. చెవిలో జోరేగలాగా 1కి 100 సార్లు నువ్వే చెప్పావు. నీ కెరీర్ని రీబిల్డ్ చేస్తాను అని పదే నీ అంతటా నువ్వే చెప్పావు. కానీ ఇప్పుడేమో నేనేదో నిన్ను విసిగించినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు చెప్తేనే కదా నేను ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయ్యాను. మరి 2 రోజులు లేట్ అయితే కొంపలు మునిగిపోతాయా, నీ కెరీర్ తలకిందులైపోతుందా అని మాట్లాడుతున్నావేంటి? ఆరోహికి మైండ్ పనిచేయట్లేదు నందు. పాపం ఆరోహి ఎందుకు తనలో తనే ఊరికి ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. టెన్షన్తో పిచ్చిగా ప్రవర్తిస్తోంది. ఆ పిచ్చి ప్రవర్తనలో భాగంగానే ఇప్పుడు నీతో ఇలా మాట్లాడింది. తన మైండ్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తనకే అర్థం కావడం లేదు కదా ఆరోహి? అవును సార్, మేఘన్ గారు చెప్పింది 100% కరెక్ట్. పచ్చడన్నాక మంట పుట్టడం, పిచ్చన్నాక మండిపోవడం సహజం అన్నట్టు మా మేడం నా మీద కూడా ఇందాకిలాగే కేకలు వేశారు. చెప్పుకుంటే ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కానీ కొట్టడానికి కూడా వచ్చారు. షట్ అప్! సారీ నందు, చాలా స్ట్రెస్లో ఉన్నాను. ఆ టెన్షన్లోనే ఇందాకేదో అలా మాట్లాడాను. ఐఎమ్ రియలీ సారీ నందు. ఇట్స్ ఓకే ఆరోహి. స్ట్రెస్ ఎందుకు ఆరోహి? నన్ను ఎవరో టార్గెట్ చేశారు. నన్ను నా బిజినెస్ ని దెబ్బ కొట్టాలని చాలా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం బయటపడకుండా ఎత్తుల్ని చాప కింద నీరులా
చాలా తెలివిగా వ్యూహాన్ని రచిస్తున్నారు. అర్జునుడి వెనకాల కృష్ణుడున్నట్టు తెర వెనకాల ఎవరో సూత్రధారి ఉండి నడిపిస్తున్నారు. అయ్యయ్యో, ఏంటా రోహి నువ్వు చెప్పేది? నిన్ను నీ బిజినెస్ ని దెబ్బతీయడం కోసం ఎవరో టార్గెట్ చేశారా? ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! మంచితనానికి నువ్వు మారు పేరు, అమాయకత్వానికి పెట్టింది పేరు. నీకు ఎదుటి వాళ్ళకి మేలు చేయడం తప్ప పాపం చేయడం, హాని చేయడం తెలీదు. అంత గొప్ప గుణాలున్న నిన్ను ఎవరు ఆరోహి టార్గెట్ చేసింది? చీకట్లో ఉండి ఎన్ని రోజులు చక్రం తిప్పుతారు మేఘనా? ఏదో ఒకరోజు ఖచ్చితంగా బయటికి వచ్చి తీరాల్సిందే. వస్తారు, డ్రప్పేస్తాను. అప్పుడు నాతో పాటు నువ్వు కూడా చూస్తావు నన్ను టార్గెట్ ఎవరు చేశారో. ఆల్ ది బెస్ట్ ఆరోహి. థ్యాంక్ యూ. నందు, నాకు ఇంకొక 2 days టైం ఇవ్వు. ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్ చేయడంతో పాటు నువ్వు ఊహించని విధంగా నీ కెరియర్ని సెట్ చేస్తాను. నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి. బాయ్ నందు. కాలకూటమైన ఈ తీపి స్పర్శ అమృతంగా మారే దారుందా ఈశా. తనువు నీలమవుతూ పెడుతుంటే ఘోష, జీవమున్న చావు పొందిందా శ్వాస. మేఘనా, నేను ఆల్మోస్ట్ చావు నోట్లో తలపెట్టున్నాను. నేను పోయినా సరే ఈ నిజాలు నీకు తెలియాలి, చేరాలి. అందుకే ఈ వీడియో పంపిస్తున్నాను. ఆరోహి ఎవరంటే, ఆ రోజు హోటల్లో నువ్వు స్టింగ్ ఆపరేషన్ చేసావు కదా, అతని కూతురు. ఆరోహి పతనం చూడాలనుకున్నది, చంపాలనుకున్నది నిన్ను మేఘనా.